ఓం శాంతి. ఈరోజు మురళి 17/4/2021. मीठे बच्चे, बाप के पास जो वक्कर सामान्य है उसका पूरा ही अंत तुम्हें मिला है, तुम उसे धारण करो और कराओ. మధురమైన పిల్లలారా, బాబా దగ్గర ఏదైతే సామాను ఉందో దాని యొక్క పూర్తి అంతు మీకు లభించింది. మీరు దానిని ధారణ చేయండి మరియు చేయించండి. బాబా దగ్గర ఏదైతే సరుకు ఉందో దానిపైన పూర్తిగా అంతు మీకు లభించింది. అంటే దానిపైన పూర్తి పరిజ్ఞానం మీకు లభించింది. మీరు దానిని ధారణ చేయండి మరియు చేయించండి. ఇందాక పెట్టింది బాగుంది, ఇందాక బాగున్నది ఇది క్లోజప్లో ఉంది. प्रश्न: त्रिकालदर्शी बाप ड्रामा के आदि मध्य अंत को जानते हुए भी कल की बात आज नहीं बताते हैं, क्यों? త్రికాలదర్శి అయినటువంటి బాబా డ్రామా యొక్క ఆది మధ్య అంత్యము తెలిసి ఉన్నప్పటికీ కూడా రేపటి విషయం ఈరోజే చెప్పరు. ఎందుకు? త్రికాలదర్శి అయిన బాబా డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం తెలిసినప్పటికి కూడా రేపటి విషయం ఈరోజే చెప్పరు. ఎందుకు? उत्तर: बाबा कहते बच्चे, अगर मैं पहले से ही बता दूं तो డ్రామా का మజా ही निकल जाए. ये लॉन नहीं कहता. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఒకవేళ నేను ముందుగానే చెప్పేసినట్లయితే డ్రామా యొక్క మజాయే ఉండదు. ఇది నియమం కూడా కాదు ముందుగా చెప్పేయటం అనేది. सब कुछ जानते हैं, मैं भी ड्रामा के वश हूँ. पहले सुना नहीं सकता, इसलिए क्या होगा, तुम उसकी चिंता छोड़ दो. అన్నీ తెలిసి ఉన్నా కూడా నేను కూడా డ్రామాకి వశమై ఉన్నాను కాబట్టి ముందుగానే నేను మీకు చెప్పలేను ఏం జరుగుతుంది అనేది. అందువల్ల ఏమవుతుంది అనే విషయం మీకు చింత విడిచిపెట్టండి. గీత్: మరణా తెరీ గలీ మే, జీనా తెరీ గలీ మే. మరణించిన నీ కౌగిల్లోని, జీవించిన నీ కౌగిల్లోని అని పాట. ఓం శాంతి. ఏ పారలౌకిక ఆత్మోं का बाप. ఎవరి కౌగిల్లోకి వచ్చాం మనం? పారలౌకిక ఆత్మలందరికీ తండ్రి. आत्माओं से ही बात करते हैं, उनको बच्चे बच्चे कहने की प्रैक्टिस हो जाती है. ఆత్మలతోనే మాట్లాడుతున్నారు బాబా. మురళి వినిపించటము అంటే మన ఆత్మలతో మాట్లాడుతున్నారు బాబా. మన ఆత్మల్ని ఉద్దేశించే బచ్చే బచ్చే అని పిలిచే ప్రాక్టీస్ బాబాకి అయిపోయింది. పిల్లలారా అని సంబోధించే ప్రాక్టీస్. बल शरीर बच्ची का है, परंतु आत्माएं तो सब बच्चे ही. हर आत्मा वारिस है, अर्थात वर्षा लेने की हकदार है. బచ్చి అంటే మగ పిల్లలకు పిలిచే పిలుపు, బచ్చి అంటే అమ్మాయిలకు పిలిచే పిలుపు. అయితే ఇందులో స్త్రీ శరీరంతో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, అమ్మాయిలు కూడా. కానీ ఆత్మరూపంలో అందరూ బచ్చే అనే భావిస్తారు బాబా. అంటే అందరూ పురుషులుగానే భావించి బచ్చే అని సంబోధిస్తారు బాబా. ఎందుకంటే బాబా దగ్గర ప్రతి ఆత్మ కూడా ఆత్మకు లింగ భేదం లేదు కాబట్టి వారసత్వం తీసుకోవటానికి హక్కుదారులే ప్రతి ఒక్కరూ. ఇక్కడ స్త్రీ పురుష అని భేదము లేకుండా. बाप आकर कहते हैं, बच्चों तुम हर एक को वर्षा लेने का हक है. బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలారా మీకు ప్రతి ఒక్కరికి వారసత్వం తీసుకునే హక్కు ఉంది అని చెప్తున్నారు బాబా. బేహద్ కే బాప్ కో బహుత్ యాద్ కర్నా, ఇస్మే హీ మెహనత్ హై. కానీ వారసత్వం ఎలా దొరుకుతుంది? అనంతమైన తండ్రిని చాలా జ్ఞాపకం చేయాలి, దీనిలోనే శ్రమ ఉంది అని చెప్తున్నారు.
చెప్తున్నారు బాబా. बाबा परमधाम से आए हमको पढ़ाने, साधु संत तो अपने घर से आते व कोई गावड़े से आते, बाबा तो परमधाम से आए हमको पढ़ाने, ये किसको मालूम नहीं है. బాబా పరంధామ నుండి వచ్చారు మనకు చదివించటం కోసం. సాధు సన్యాసులు అనుకోండి, వాళ్ళ ఇంటి నుండి, ఆశ్రమం నుండి, ఏ గ్రామం నుండో, ఏ సిటీ నుండో వచ్చారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ బాబా ఎక్కడి నుండి వచ్చారు మనకు చదివించటానికి? పరంధామం నుండి వచ్చారు చూడండి. ఇది ఎవరికి తెలియనటువంటిది. बेहद का बाप वही पतित पावन गॉड फादर है, उनको ओशन ऑफ नॉलेज भी कहते हैं, अथॉरिटी है ना. कौन सी नॉलेज है? ईश्वरी नॉलेज है. అనంతమైన తండ్రి శివ్ బాబాయే పతిత పావనుడు, గాడ్ ఫాదర్. అతనికి జ్ఞాన సాగరుడు అని కూడా చెప్తారు. జ్ఞానమేక అథారిటీ అని కూడా చెప్తారు. ఎటువంటి జ్ఞానం ఉంటుంది బాబాలో? ఈశ్వరీ నాలెడ్జ్ హే, ఈశ్వరీయ జ్ఞానము. बाप ही मनुष्य सृष्टि का बेज रूप सचित आनंद स्वरूप, उनकी बड़ी भारी महिमा है. उनके पास ये वक्कर है. कोई के पास दुकान होता है, कहेंगे हमारी दुकान में ये वेराइटी है. बाप भी कहते हैं मैं ज्ञान का सागर, आनंद का सागर, शांति का सागर हूँ, मेरे पास ये सब वक्कर मौजूद है. मैं संगम पर आता हूँ डिलीवरी करने, जो कुछ मेरे पास है सब डिलीवरी करता हूँ. फिर जितना जो धारण करे अथवा जितना पुरुषार्थ करे. బాబా చెప్తున్నారు, మానవ సృష్టికి బీజరూపుడు నేను, సచిత ఆనంద స్వరూపుణ్ణి. చాలా గొప్ప మహిమ ఉంది కదా బాబాది. బాబా దగ్గర ఈ సరుకు అంతా ఉంది. ఎవరి దగ్గర అయినా దుకాణంలో ఏది ఉంటుందో వాళ్ళు చెప్పుకుంటారు కదా, మా దుకాణంలో ఈ వెరైటీ సరుకు మీకు దొరుకుతుంది అని. ఇలాగా బాబా కూడా చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుని. నా దగ్గర ఈ సరుకు అంతా సిద్ధంగా ఉంది. సంగమయుగంలోని ఈ సరుకు మీకు డెలివరీ చేయడానికి, సప్లై చేయడానికి నేను వస్తున్నాను. నా దగ్గర ఏదైతే సరుకు ఉందో అది మీ అందరికీ నేను ఇస్తున్నాను, సప్లై చేస్తున్నాను. ఎవరెంత ధారణ చేస్తారో, ఎవరెంత పురుషార్థం చేస్తారో దాన్ని బట్టి ఈ సరుకు జమ చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. बच्चे जानते बाप के पास क्या क्या है और एक्यूरेट जानते. आजकल किसको अपना अंत कोई बताते नहीं है. పిల్లలకు తెలుసు బాబా దగ్గర ఏమేమి ఉంది అని, ఎక్యురేట్గా తెలుసు బాబాకు. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో తమ అంతు ఎవరు చెప్పరు. నా దగ్గర ఇంత ఉంది, ఈ ఈ రకమైన ఆస్తి ఇంత ఉంది, ఈ రకమైన ఆస్తి ఇంత ఉంది. ఎవరైనా వివరం ఇస్తారా? ఈ రోజుల్లో వాళ్ళ ఆస్తి యొక్క అంత ఎవరు బయటకు చెప్పుకోరు. కానీ బాబా మాత్రం బాబా దగ్గర ఏమేమి ఉందని ఎక్యురేట్గా మనకి తెలిసేలా వివరించి చెప్తున్నారు. गाया हुआ है किनकी दबी रही धूल में, किनकी राजाएं कहीं, किनकी चोर लुटे, ये सब अभी की बात है. ఎవరి ఆస్తి అంతా వాళ్ళు చెప్పుకోరు, ఎవరికి తెలియకూడదని దాచిపెడతారు కదా. కానీ బాబా చెప్తున్నారు, ఆఖరికి ఏమవుతుంది? కొంతమంది ధనం మట్టిలో కలిసిపోతుంది, కొంతమంది రాజులు తినేస్తారు, కొంతమందిని దొంగలు దోచుకుంటారు, కొంతమందిది మాత్రం సఫలమవుతుంది. आग लगेगी सब खत्म हो जाएंगे. राजाओं के पास अंदर बहुत बड़ी मजबूत गुफाएं रहती, भले अर्थक्वेक हो, जोर से आग लगे तो भी अंदर से निकल आते. నిప్పంటుకుంటే అంత సమాప్తి అయిపోతాయి కదా అంటున్నారు బాబా. రాజుల దగ్గర చాలా దృఢంగా ఉండే గుహలు ఉంటాయి. భలే భూకంపాలైనా, జోరుగా నిప్పు అంటినా, ఫోర్స్గా లోపల నుండి మళ్ళీ అవి తీసుకుంటారు, గుహల్లో దాచిపెట్టేవారు అవి ఏమీ కాకుండా ఉండేలాగా పూర్వం. तुम बच्चे जानते यहाँ की कोई भी चीज वहां काम नहीं आनी है. కానీ అలా దాచిపెట్టేది ఉన్నా అక్కడ ఇక్కడ ఉన్న వస్తువులేవి అక్కడ పనికిరావు కదా సతీగానికి అని చెప్తున్నారు బాబా. కానీ అవి సబ్ నయే సే భర్పూర్ హో జాతే. గనులు కూడా అన్ని కొత్తవి నిండుగా తయారైపోతాయి. साइंस भी रिफाइन हो तुम्हारे काम आती है. तुम बच्चों की बुद्धि में अब सारा ज्ञान है. సతీగా వచ్చేటప్పటికి సైన్స్ కూడా
మీకు ఉపయోగపడేలాగా తయారైపోతుంది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది అని చెప్తున్నారు బాబా. बच्चे जानते हैं हम सृष्टि के आदि मध्य अंत को जानते हैं, बाकी अंत का थोड़ा टुकड़ा जिसको भी जान जाएंगे. పిల్లలు తెలుసుకున్నారు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం మనం తెలుసుకున్నాము. అంత్యము అంటే చిన్న ముక్క ఇంకా ఉంది. అంటే ఇప్పుడు ఏది జరగాల్సి ఉందో అది మాత్రం బాబా చెప్పలేదు. ఏ రోజు ఏం జరుగుతుందని. జరిగిపోయిందంతా తెలిసిపోయింది మనకి. ఇప్పుడు ఈ చిన్న ముక్క ఏదైతే మిగిలిపోయిందో జరగవలసింది అది కూడా తెలుసుకుంటారు మీరు, చూస్తారు అని చెప్తున్నారు బాబా. बाबा पहले से सब कैसे बताते, बाप कहते मैं भी ड्रामा के पास हूँ, जो ज्ञान अब तक मिला है वही ड्रामा में नून है, जो सेकंड पास हुआ उनको ड्रामा समझना है, बाकी जो कल होगा वो देखा जाएगा. బాబా ముందుగానే ఎలా చెప్తారు? ఇప్పుడు ఈ చిన్న ముక్క ముందు ఇంకా జరగంది చెప్పేటానికి వీలు లేదు కదా. నేను కూడా డ్రామాకి వశమై ఉన్నాను కదా. నేను ఇవి చెప్పాలి అనే పాత్ర లేకుండా నేను చెప్పడానికి అవదు. డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, నేను చెప్పింది ఎంత చెప్పానో అదే ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. బాప్ कहते हैं मैं भी డ్రామా के वश हूँ. ఏదైతే సెకండ్ పాస్ అయిందో దాన్ని డ్రామా అని అనుకోవాలి. రేపేమవుతుంది అనేది చూడడమే బాబా అయితే చెప్పరంట. कल की बात आज नहीं सुनाएंगे, इस ड्रामा के राज को मनुष्य समझते नहीं. రేపటి విషయము ఈరోజే చెప్పను. బాబా చెప్తున్నారు ఈ డ్రామా రహస్యం మనుషులకు అర్థం కావటం లేదు. कल्प की आयु कितनी लंबी चौड़ी लगा दी है, इस ड्रामा को समझने की भी हिम्मत चाहिए. కల్ప యొక్క ఆయుష్ ఎంత పొడుగు చూపించారు వాళ్ళ శాస్త్రాల్లో. ఈ డ్రామాను అర్థం చేసుకోవటానికి సాహసం కూడా కావాలని చెప్తున్నారు నాన్న. అంటే డ్రామా జ్ఞానం ఎలాంటిదంటే కొంతమంది కల్పకల్పనాంతి ఇంతేనా అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే దాన్ని సాహసం కావాలి కదా డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి, ఒప్పుకోవటానికి కూడా అన్నారు రామ. అమ్మా మరే తో భీ హల్వా ఖానా సమజ్తే హై, मर गए जाकर दूसरा जन्म लिया, हम रोए क्यों? ఎందుకంటే డ్రామాలో అటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మనకు బాధాకరమైన సంఘటనలు, ఇబ్బంది కలిగించే సంఘటనలు, దుఃఖం కలిగించే సంఘటనలు, ఏడిపించే సంఘటనలు. అప్పుడు డ్రామాని మనం ఒప్పుకోవాలి కదా. అందుకే బాబా చెప్తున్నారు హిమ్మత్ చెయ్యి, సాహసం కావాలి డ్రామాను తెలుసుకోవటానికి కూడా. అమ్మ చనిపోయిన హల్వా తినాలి. చనిపోయాక ఆ ఆత్మ వెళ్ళిపోతుంది కదా రెండో జన్మ తీసుకోవటానికి. మనం ఎందుకు ఏడవాలి అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाया है, अखबार में तुम लिख सकते ये प्रदर्शनी आज से 5000 वर्ष पहले इस तारीख इस स्थान पर इस रीति हुई थी, ये वर्ल्ड की हिस्ट्री जियोग्రఫీ रिपीट हो रही, लिख देना चाहिए. బాబా చెప్తున్నారు న్యూస్ పేపర్లో మీరు రాయొచ్చు, ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం ఈ తారీఖున ఈ స్థానంలో ఈ రీతిగా ఇది జరిగింది అని. ఇలాగే సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది అని రాయాలి మీరు న్యూస్ పేపర్లో కూడా అని చెప్తున్నారు బాబా. ये तो जानते हैं ये दुनिया बाकी थोड़े दिन ही ये सब खत्म हो जाएंगे, हम तो पुरुषार्थ कर विक्रमाजीत बन जाएंगे. फिर द्वापर से విక్రమ్ సంవత్ शुरू होता है, అర్థాత్ వికర్మ होने का సంవత్. మీరు తెలుసుకున్నారు కదా ఈ ప్రపంచం కొద్ది రోజులే ఉంటుంది, ఇదంతా సమాప్తి అయిపోతుంది. ఇంకా మనం పురుషార్థం చేసి వికర్మాజీతులు అయిపోతాం. ద్వాపర యుగం నుండి మళ్ళీ వికర్మల సంవత్సరం ప్రారంభం అవుతుంది. इस समय तुम विकर्मों पर जीत पाते, विकर्माजीत बनते, पाप कर्मों को श्रीमत से जीत कर विकर्माजीत बन जाते. ఈ సమయంలో మీరు వికర్మల పైన విజయం పొందుతున్నారు. అంటే వికర్మాజీతులు అయిపోతున్నారు. పాపకర్మల పైన శ్రీమతం మీద నడుస్తూ
విజయం పొంది వికర్మాజితులుగా తయారైపోతున్నారు. అదే సత్యయుగంలో वहां तुम आत्मा अभिमानी हो तो वहां देहाभिमान होता नहीं। कलयुग में देहाभिमानी है। संगम पर तुम देही अभिमानी बनते हो, పరం పిత పరమాత్మ को भी जानते हो। సత్యయుగంలో మీరు ఆత్మ అభిమానిగా ఉంటారు, అక్కడ దేహాభిమానమే ఉండదు. కలియుగంలో దేహాభిమానం ఉంటుంది, సంగమ యుగంలో ఆత్మ అభిమానిగా తయారవుతారు. పరంపిత పరమాత్మను కూడా తెలుసుకుంటారు సంగమయుగంలో. రెండు ఉంటాయి అన్నమాట. సత్యయుగంలో పరమాత్మ కోసం తెలియదు కదా, ఆత్మ అభిమానిగా ఉంటారు. కానీ ये है शुद्ध अभिमान। तुम ब्राह्मण सबसे ऊंच हो, तुम हो सर्वोत्तम ब्राह्मण कुलभूषण। ये नॉलेज सिर्फ तुमको मिलती, दूसरे किसको मिलती नहीं। ఇది శుద్ధ అభిమానం మీలో ఉంది కదా. ఇప్పుడు సంగమయుగంలోనే పరమాత్మను తెలుసుకునే అవకాశం మనకు దొరికింది. సతయుగంలో కూడా మనకి తెలియదు. కాబట్టి ఏమైంది, బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైన వారు. అటువంటి బ్రాహ్మణులు మేము, సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులము. ఈ శుద్ధ అభిమానం నశ మీకు ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది, ఇంకెవరికి లభించదు. ఇది మీది సర్వోత్తమ కులము. गाया भी जाता। तिंगरी से गोपी वल्लभ के बच्चों से पूछो, तुमको अब लॉटरी मिलती है, कोई चीज मिल जाती है, उसकी इतनी खुशी नहीं होती। जब गरीब से शाहूकार बन जाते तो खुशी होती है। బాబా చెప్తున్నారు, గాయనం కూడా చేశారు. అతీంద్రియ సుఖం కావాలంటే గోపి వల్లభని, గొప్ప గోపికల్ని అడగండి అని. ఆ గొప్ప గోపికలు ఎవరు? పిల్లలు, మనమే కదా. బాబా చెప్తున్నారు, కాబట్టి మీకు ఇప్పుడు లాటరీ లభిస్తుంది బాబా నుండి. ఏదైనా వస్తువు అనుకోకుండా దొరికితే దాని ఖుషి ఉంటుంది కదా. బాబా చెప్తున్నారు, ధనిక కుటుంబం, పేద కుటుంబం నుండి ధనిక కుటుంబంలోకి వచ్చారు, ధనికలు అయిపోయారు అనుకోండి, పేద నుండి ఆ ఖుషి ఉంటుంది కదా. మరి ఇక్కడ కూడా నశ ఉండాలి మీకు, అతీంద్రియ సుఖం ఇక నశ అని చెప్తున్నారు బాబా. तुम भी जानते जितना हम पुरुषार्थ करेंगे उतना बाप से राजधानी का वर्षा लेंगे। जो जितना पुरुषार्थ करेगा उतना पाएगा। ఎవరు ఎంత పురుషార్థం చేసుకుంటే అంత బాబా నుండి రాజధాని యొక్క వారసత్వం పొందుతూ ఉంటారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు. ఇది గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. ముఖ్య బాత్ బాప్ कहते बच्चे अपने मोस्ट बिलोड बाप को याद करो, वो सबका बिलोड बाप है, वही आकर सबको सुख शांति देते। ముఖ్యమైన విషయం బాబా చెప్తున్నారు, పిల్లలారా అతి ప్రియమైనటువంటి బాబాను జ్ఞాపకం చేసుకోండి. అతడు మోస్ట్ బిలవ్డ్ కదా, మన అందరికి అతి ప్రియం కదా. అతడే వచ్చి అందరికి సుఖము శాంతి ఇస్తున్నారు. अभी देवी देवताओं की राजधानी स्थापन हो रही है। वहाँ किंग क्वीन नहीं होते, वहाँ कहेंगे महाराजा महारानी। अगर भगवान भगवती कहे तो फिर यथा राजा रानी तथा प्रजा सब भगवान भगवती हो जाए। इसलिए भगवान भगवती कहा नहीं जाता, भगवान एक है, मनुष्य को भगवान नहीं कहा जाता। బాబా చెప్తున్నారు, ఇప్పుడు దేవీ దేవతల యొక్క రాజధాని స్థాపన అవుతుంది కదా, అక్కడ కింగ్ క్వీన్ అనరు, మహారాజా మహారాణి అంటారు. భగవాన్ భగవతి అని కూడా లక్ష్మీనారాయణని చెప్పొచ్చు, కానీ వాళ్లకు భగవాన్ భగవతి అని చెప్తే యథా రాజారాణి తథా ప్రజ అందరికీ భగవాన్ భగవతి అని పిలవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అందుకనే భగవాన్ భగవతి అని సంబోధించము, దేవీ దేవతలని అంటాం. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే అనేది ఉండాలి కదా, మనుషులు ఎవరిని భగవంతుడు అనడానికి వీలు లేదు. सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर को भी देवता कहते हैं। स्थूल वतनवासी को हम भगवान भगवती कैसे कहेंगे? ऊंचते ऊंचे मूल वतन, फिर सूक्ष्म वतन, ये है थर्ड नंबर। ये तुम्हारी बुद्धि में रहना चाहिए। సూక్ష్మ వతనవాసి బ్రహ్మ విష్ణు శంకరులను కూడా దేవత అనే చెప్తాం మనం కదా, భగవంతుడు అనడానికి లేదు. అలాంటిది స్థూలవతనంలో ఉండేవారిని మనం భగవాన్ భగవతి అని ఎలా చెప్పగలము? అందుకే దేవీ దేవతలు అనే పేరుతో మనం పిలుచుకోవటం జరుగుతుంది. ఉన్నతమైనది మూలవతనం, మూలవతన నివాసి ఉన్నతమైన వారు కదా. తర్వాత సూక్ష్మవతనం, తర్వాత థర్డ్ నంబర్లో ఇక్కడ సాకారి లోకం. ఇది మీ బుద్ధిలో గుర్తుండాల్సిన విషయాలు.
हम आत्माओं का बाप शिव बाबा, ये फिर शिक्षक भी है, गुरु भी है, सुनार बैरिस्टर आदि सब है। सबको रावण की जेल से छुड़ाते हैं। शिव बाबा कितना बड़ा बैरिस्टर है, तो ऐसे बाप को क्यों भूलना चाहिए? क्यों कहते हैं बाबा हम भूल जाते हैं? माया के बहुत तूफान आते हैं। बाबा कहते ये तो होगा, कुछ तो मेहनत करनी पड़े, ये है माया से लड़ाई। బాబా చెప్తున్నారు ఆత్మల తండ్రి శివ్ బాబాయే కదా. అతడే మన శిక్షకుడు కూడా, గురువు కూడా. బాబా చెప్తున్నారు అతడు కంసాలి కూడా. బంగారు పనులు చేస్తారు కదా కంసాలి. బాబా మరి మనల్ని స్వచ్ఛమైన బంగారంగా తయారు చేస్తున్నారు కదా. బ్యారిస్టర్ కూడా బాబా. అందరినీ రావణ జైలు నుండి విడిపించే బ్యారిస్టర్, పెద్ద గొప్ప బ్యారిస్టర్ శివ్ బాబా. ఇటువంటి బాబాని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు చెప్తున్నారు బాబా మేము మర్చిపోతున్నాము అని? మాయా తుఫాన్లు చాలా వచ్చేస్తున్నాయి అంటున్నారు పిల్లలు. బాబా చెప్తున్నారు ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే మీరే ఎంతో కొంత శ్రమ పడాలి కదా, ఏమాత్రమైనా. శ్రమ పడకుండా ప్రాప్తి వచ్చేది కదా. అందుకు మీ శ్రమను గుర్తించటం కోసం మాయా తుఫాన్లు రావాల్సిందే అని చెప్తున్నారు బాబా. ఇది మాయతో యుద్ధం జరుగుతుంది. तुम पांडवों की कोई कौरवों से लड़ाई नहीं है। पांडव कैसे लड़ाई करेंगे? फिर तो हिंसक हो जाएगी। बाप कभी हिंसा नहीं सिखाते, कुछ भी समझ नहीं सकते। वास्तव में हमारी कोई लड़ाई है नहीं। बाबा सिर्फ युक्ति बताते कि मुझे याद करो, माया वाद नहीं होगा, माया का वाद नहीं होगा। इस पर भी एक कहानी है। पूछा पहले सुख चाहिए व दुख, तो बोला सुख दुख हो ना सके सती गमे. బాబా చెప్తున్నారు మాయతో యుద్ధమే కానీ పాండవులు మీకు కౌరవులతో వేరేగా యుద్ధము రంగము అటువంటిది ఏమీ లేదు. పాండవులు ఎలా యుద్ధం చేస్తారు? హింసకులు అయిపోయినట్టు అయిపోతుంది కదా యుద్ధం చేస్తే. బాబా ఏమి ఇక్కడ హింస అనేది నేర్పించటానికి రాలేదు. యుద్ధం చేయించడం పాండవులతో అంటే యుద్ధం చేయించటానికి పరమాత్మ ఎలా ముందుకు వస్తారు అంటున్నారు బాబా. ఏమీ అర్థం కావట్లేదు. ఆ శాస్త్రాలు రాసిన వారు కూడా అలాగా రాసేసారు, యుద్ధం చేయించినట్ల. వాస్తవానికి మనదేమీ యుద్ధం కాదు. కేవలం బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మాయా యుద్ధం మీ మీద జరగదు. యోగ బలంతో మాయను ఎదుర్కొనే విషయం ఇది. అంతేకాని యుద్ధం అనేది లేదు ఇక్కడ. బాబా చెప్తున్నారు ఒక కథ కూడా భక్తిలో రాస్తున్నారు. భగవంతుడు కనిపిస్తాడు, అడుగుతాడు భక్తుడికి నీకు ముందు సుఖం కావాలా దుఃఖం కావాలా అంటే ముందు సుఖమే కావాలి అన్నాడంట. అలా బాబా చెప్తున్నారు మీకు కూడా ముందు సుఖం దొరుకుతుంది, సత్యగల దుఃఖం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. तुम जानते इस समय सभी सीताएं रावण की शोक वाटिका में ही है। सारी दुनिया सागर के बीच में लंका है। अब ये सब रावण की जेल में पड़े हैं। सर्वे की सद्गति करने के लिए बाप आए, सब शोक वाटिका में है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ సమయంలో సీతలందరూ రావణ శోక వాటికలో పడి ఉన్నారు. ప్రపంచమంతా కూడా మధ్యలో ఉంది, సాగరం మధ్యలో. ఇదే లంక ద్వీపం. ద్వీపం అంటారు కదా, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అంటారు. ఇదే లంక. కాబట్టి ప్రపంచమంతా కూడా రావణ లంకగా ఉంది. ఇప్పుడు అందరూ రావణ జైల్లో పడి ఉన్నారు. సర్వులకు సద్గతి ఇవ్వడం కోసం బాబా వచ్చారు. ఇప్పుడు అందరూ శోకవాటికలోనే ఉన్నారు. स्वर्ग में है सुख, नरक में है दुख। इसको शोक वाटिका कहेंगे, वो है अशोक स्वर्ग. बहुत बड़ा अंतर है. तुम बच्चों को कोशिश कर बाप को याद करना चाहिए, तो खुशी का पारा चढ़ेगा. బాబా చెప్తున్నారు స్వర్గంలో సుఖం ఉంటుంది, నరకంలో దుఃఖం ఉంటుంది. ఇక్కడుండే ప్రపంచాన్ని అయితే శోకవాటిక అంటారు. సత్యుగంలో అశోకమే ఉంటుంది, అది స్వర్గము. చాలా తేడా ఉంది కదా స్వర్గానికి నరకాన్ని. ఇప్పుడు పిల్లలు మీరు ప్రయత్నించి బాబాను జ్ఞాపకం చేసినట్లయితే మీకు చాలా ఖుషి నష ఎక్కుతుంది అని చెప్తున్నారు బాబా. बाप की राय पर नहीं चलेंगे तो सौ तेले टेरे, फिर प्रजा में चले जाएंगे. मातेली होंगे तो राजधानी में आ जाएंगे. బాబా చెప్తున్నారు బాబా ఇచ్చే సలహా మీద నడవకపోతే
సవతి పిల్లలుగా లెక్కకొస్తారు. ప్రజా పదవిలోకి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోకి వస్తారు. అంటే రా రాజ పరివారంలో, రాజ పదవిలో। राजधानी में आना चाहते तो श्रीमत पर चलना पड़े। कृष्ण की मत नहीं मिलती है, मत है ही दो। अभी तुम श्रीमत लेते हो, फिर सतयुग में उसका फल भोगते, फिर द्वापर में रावण की मत मिलती है, सब रावण की मत पर असुर बन जाते हैं। तुमको मिलती ईश्वरी मत, मत देने वाला एक ही बाप है, वो ही ईश्वर। तुम ईश्वरी मत से कितना पवित्र बनते हो। బాబా చెప్తున్నారు, రాజధానిలో రావాలి అనుకుంటే మీరు శ్రీమతం మీద నడవాలి. కృష్ణుని యొక్క మతము దొరకదు. వాళ్ళు అలా అనుకున్నారు గీత కృష్ణుని యొక్క మతము అని, కానీ కాదు. రెండే రెండు మతాలు ఉంటున్నాయి ఈ ప్రపంచంలో. ఉం? శ్రీమతం సత్యుగంలో దాని ఫలితం మీరు అనుభవిస్తారు. శ్రీమతం అంటే భగవంతుడిచ్చే మతం, ఈశ్వరుడిచ్చే మతం. తర్వాత ద్వాపరయుగం నుండి రావణ మతం దొరుకుతుంది మీకు, రావణుని యొక్క ప్రేరణ. అందరూ రావణ మతం మీద నడిచి అసురులైపోతారు. ఇప్పుడు మీకు మళ్ళీ ఈశ్వరీయ మతం లభించింది. మతం ఇచ్చేవారు ఒక బాబాయి, అతడే ఈశ్వరుడు. ఈశ్వరీయ మతం ద్వారా మీరు ఎంత పవిత్రంగా తయారవుతున్నారు. ఈశ్వరీయ మతం యొక్క రిజల్ట్ ఇది. పవిత్రంగా తయారైపోతాం మనం. पहला पाप है विषय सागर में गोता खाना। देवताएं विषय सागर में गोता नहीं खाएंगे, कहेंगे क्या वहां बच्चे नहीं होते। बच्चे क्यों नहीं होते? परंतु वो है ही वायसलेस दुनिया, संपूर्ण निर्विकारी। वहां ये कोई विकार होती नहीं। మొదటి పాపం విషయ సాగరంలో పడి దెబ్బలు తింటున్నారు. బాబా చెప్తున్నారు, అంటే వికారాల్లో పడి దెబ్బలు తింటున్నారు. ఇది మొదటి పాపం చేస్తున్నారు. అదే దేవతలైతే సత్యుగంలో ఈ వికారాల యొక్క విషసాగరంలో దెబ్బలు తినరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. అయితే ఏమంటారు ఇలా చెప్తే మనం బయట ప్రజలు, అక్కడ పిల్లలు ఉండరా ఏంటి అంటారు. పిల్లలు ఎందుకు ఉండరు? ఉంటారు, కానీ అది నిర్వికారి ప్రపంచం. సంపూర్ణ నిర్వికారిగానే ఉంటారు. అక్కడ ఏమి ఈ వికారాలనే ఉండవు అని చెప్తున్నారు బాబా. बाप ने समझाया है देवता सिर्फ आत्मा अभिमानी है, परमात्मा अभिमानी नहीं है। तुम आत्मा अभिमानी भी हो, परमात्मा अभिमानी भी हो। पहले दोनों नहीं थे। सतयुग में परमात्मा को नहीं जानते, आत्मा को जानते हैं कि हम आत्मा ये पुराना शरीर छोड़ फिर जाए नया शरीर लेंगी, ये जानते सतयुग में। पहले मालूम पड़ जाता है अब पुराना छोड़ नया लेना है। बच्चा होता है तो भी पहले से साक्षात्कार हो जाता है। योग बल से तुम सारे विश्व के मालिक बन जाते, तो क्या योग बल से बच्चे नहीं हो सकते? योग बल से कोई भी चीज को तुम पावन बना सकते, परंतु तुम याद भूल जाते हो। బాబా చెప్తున్నారు, ఇక్కడ అక్కడ వికారాలు అనేవి ఉండవు. దేవతలు కేవలం ఆత్మాభిమానిగా ఉంటారు. సత్యుగంలో పరమాత్మ అభిమానిగా ఉండరు. సంగమయుగంలో మీరు ఆత్మాభిమానిగా కూడా ఉంటారు, పరంపిత పరమాత్మను కూడా తెలుసుకుంటారు. పరమాత్మ అభిమాని. అదే ద్వాపరయుగం కలియుగంలో రెండు ఉండవు. రెండు ఉండేవి కాదు. జ్ఞానంలో రాకముందు మనకు ఆత్మాభిమాని స్థితి లేదు, పరమాత్మ అభిమాని స్థితి లేదు. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు, కానీ పరమాత్మ కోసం తెలియదు. ఆత్మాభిమాని స్థితి కూడా ఎంతవరకు ఉంటుంది సత్యుగంలో అంటే, నేను ఆత్మ ఈ పాత శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాను అని ముందుగా వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. పిల్లలు జన్మించే ముందు కూడా సాక్షాత్కారం అవుతుంది, మాకు పిల్లలు జన్మిస్తున్నారు అని. యోగ బలం ద్వారా మీరు విశ్వానికి మాలికలు అయిపోతే, యోగ బలం ద్వారా పిల్లలు జన్మించకపోవటం అనేది ఉంటుందా ఏంటి? అది చిన్న విషయం కదా. విశ్వానికే మాలికులు, ఇంత పెద్ద విషయాన్ని మీరు యోగ బలంతో జయించగలుగుతున్నారే. యోగ బలంతో ఏ వస్తువునైనా మీరు పావనంగా తయారు చేయగలరు, కానీ బాబా స్మృతి మీరు మర్చిపోతున్నారు, అందుకే అది చెయ్యలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. కొయ్యకు అభ్యాస పడి చేస్తాయి. కొంతమంది పిల్లలకు మాత్రం అభ్యాసం అయిపోతూ ఉందంట. ఏ విషయంలోనైనా ఏ విషయం వచ్చిన వెంటనే యోగం అనేది.
बहुत सन्यासी लोग भी होते जिनको भोजन का कदर रहता, तो उस समय बहुत मंत्र पढ़कर फिर खाते। तुमको भी परहेज जो बताइए, कुछ भी मांस मदिरा नहीं खाना है, तुम देवता बनते हो ना, देवताएं कभी కిచడపట్టి नहीं खाते, तो ऐसा पवित्र बनना है। చాలా మంది సన్యాసులు కూడా భోజనం అంటే చాలా విలువ ఉంటుంది తెలుసా? అన్నం పరబ్రహ్మమని ఏం చేస్తారు? ఆ సమయంలో భోజనం తినే ముందు కొన్ని మంత్రాలు అలా స్మరించుకొని, హ్మ్, భగవంతుని ధ్యానం చేసుకొని తర్వాత తింటారనమాట. ఇక్కడ కూడా మీ భోజనం చేసేటప్పుడు కూడా మరి యోగంలో ఉండి తినడము, ఇది ఒక పథ్యం బాబా చెప్పారు. ఇంకా నియమం చెప్పారు బాబా. అలాగే పథ్యం మత్స్య మాంసాలు తినకూడదు. ఎందుకంటే దేవతలు అవుతున్నారు కదా! దేవతలు ఎప్పుడు చెత్త అనేది తినరు. ఇటువంటి పవిత్రంగా తయారైపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाप कहते मेरे द्वारा तुम मुझे जानने से सब कुछ जान जाएंगे, फिर जानने को कुछ रहेगा नहीं। सतयुग में फिर पढ़ाई भी और होती है। जैसे मृत्यु लोक की पढ़ाई का अब अंत है, मृत्यु लोक की सारी कारोबार खत्म हो, फिर अमर लोक की शुरू होगी। इतना बच्चों को नशा चढ़ना चाहिए। బాబా చెప్తున్నారు. కాబట్టి మీ ఆహార విధానం దేవతల్లా పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు ఈరోజు మురళిలో బాబా. ఎవరైనా ఇంకా ఆహార శుద్ధి కంప్లీట్‌గా అవ్వలేదు అనేవాళ్ళు గమనిక పెట్టాలి బాబా చెప్పే ఈ పాయింట్ పైన. బాబా చెప్తున్నారు, నా ద్వారా నన్ను తెలుసుకోవటం వలన అన్ని విషయాలు మీకు తెలిసిపోతాయి. ఇంకేది తెలుసుకోవాల్సింది ఉండదు అని చెప్తున్నారు బాబా. సతయుగంలోని చదువు కూడా వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ చదువులు అక్కడ ఉండవు. ఈ మృత్యులోకం యొక్క చదువు ఇప్పుడు అంత్యమైపోతుంది. మృత్యులోకంలో మొత్తం కార్య వ్యవహారాలన్నీ సమాప్తి అయిపోయి, అమరలోకంలో ఏముండాలో అవన్నీ ప్రారంభమవుతుంది సిస్టమ్ అని చెప్తున్నారు బాబా. इतना बच्चों को नशा चढ़ना चाहिए, अमरलोक के मालिक थे, तो बच्चों को अतीन्द्रिय सुख, परम सुख में रहना चाहिए. అమర లోకానికి మాలికలుగా ఉండేవాళ్ళం మళ్ళీ అలా తయారవుతున్నాము. ఇంత నశ పిల్లలకు ఉండాలి. అతీంద్రియ సుఖం, పరమ సుఖంలోనే ఉండాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. परमपिता परमात्मा के हम बच्चे अथवा स्टूडेंट है, परमपिता परमात्मा हमको अब घर ले जाएंगे, इनको ही परमानंद कहा जाता है। सत्युग में ये बातें होती नहीं। పరంపిత పరమాత్మ యొక్క పిల్లలు మేము, అతని యొక్క స్టూడెంట్ మేము. అతడు ఇప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇలా ఇలా మంథన చేస్తూ పరమానందం అనుభవం చేయాలి. ఆ నశలోకి వెళ్ళిపోతే ఇలా ఆలోచిస్తూ బాబాతో ఇలా మాట్లాడుకుంటూ వచ్చే నశ, ఖుషి, దాన్నే పరమానందము అంటారు అని చెప్తున్నారు బాబా. సత్యగంలో ఎటువంటి అనుభవాలు చేయడం, ఇటువంటి విషయాలే ఉండవు కదా అని చెప్తున్నారు బాబా. ये तो अभी सुनते इस समय ईश्वरी फैमिली क्यों हो, अभी का ही गायन है। अतिदृश्य को गोप गोपियों से पूछो। परम धाम का रहने वाला बाबा आकर हमारा बाप टीचर गुरु बनते, तीनों ही सर्वेंट तेरे, कोई अभिमान नहीं रखते। బాబా చెప్తున్నారు, ఈ సమయంలోనే మీరు ఈ విషయాలు వింటున్నారు. సత్యగంలో ఈ పరమానందము, బాబాతో సంభాషణ ఇవన్నీ ఉండవు కదా మనకి. ఈ సమయంలోనే ఈశ్వరీయ ఫ్యామిలీలో చేరారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇప్పటి కోసమే గాయనం చేశారు, అతీంద్రియ సుఖం గోప గోపికల్ని అడగండి అని. అంటే ఈ సమయంలో మీరు బాబాతో అనుభవం చేసే ఆనందము అతీంద్రియ సుఖం ఇది. ఆ గోప గోపికలు మనమే. అనుభవం చేస్తున్నారా రోజు బాబాతో ఆ అతీంద్రియ సుఖాన్ని? ప్రశ్నించుకోండి. ఇంకా అంతిమ సమయం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికీ ఇంకా అతీంద్రియ సుఖం మనం అనుభవం చేయట్లేదంటే ఇంకెప్పుడు అనుభవం అవుతుంది? పరంధామంలో ఉండే బాబా వచ్చి మనకు తండ్రి, టీచర్, గురువుగా తయారవుతున్నారు. 3 రూపాల్లో కూడా సర్వెంట్ అయి ఉన్నారు బాబా. ఎటువంటి అహంకారం కూడా లేదు బాబాకు. कहते हैं हम तुम्हारी सेवा कर तुमको सब कुछ दे निर्वाण धाम में बैठ जाएंगे, तो सर्वेंट हुआ ना బాబా. తన మాటల్లో ఏం చెప్తూ ఉంటారు, నేను మీకు సేవ చేయటానికి వచ్చాను, మీకు సేవ చేసి ప్రాప్తులన్నీ మీకు ఇచ్చేసి నేను నిర్వాణ ధామంలో వెళ్ళి కూర్చుండిపోతాను అంటే మరి మీ సర్వెంట్ అయినట్లే కదా బాబా.
वायसराय आदि हमेशा सही करते हैं, तो ऑबिडिएंट सर्वेंट लिखते बाबा भी निराकार निरहंकारी, कैसे बैठ पढ़ाते, इतनी ऊंच पढ़ाई और कोई पढ़ा ना सके, इतनी पॉइंट्स कोई दे ना सके. బాబా చెప్తున్నారు వైస్రాయి అని ఉండేవారు పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో. వైస్రాయి వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్నేచర్ చేసేటప్పుడు కింద సంతకం పెట్టేటప్పుడు ఏదైనా ఉత్తరం రాసి మీ ఒబిడియంట్ సర్వెంట్, వినయపూర్వక సేవకుడు అని రాసి సంతకం పెట్టేవారు కింద. బాబా చెప్తున్నారు అలా నేను కూడా ఒబిడియంట్ సర్వెంట్ మీకు. బాబా కూడా నిరాకారుడు నిరహంకారి అయి ఉన్నారు. ఎంత సాధారణ రీతిలో వచ్చి కూర్చొని చదివిస్తున్నారు. ఇంత ఉన్నతమైన చదివి ఇంకెవ్వరు చదివించలేరు కదా. ఇన్ని పాయింట్స్, ఇంత లోతైన విషయాలు ఎవరు చెప్పలేరు కదా. ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా? అయినా బాబా ఎంత సాధారణంగా ఉంటున్నారు చూడండి. मनुष्य तो जान नहीं सकती, इनको कोई गुरु ने नहीं सिखाई. गुरु होता तो बहुतों का होता, एक का होता है क्या? ये बाप ही पतितों को पावन बनाते हैं. ఆది సనాతన దేవీ దేవత ధర్మకి స్థాపన కర్ రहे हैं. మనుషులకి ఈ విషయాలు తెలియదు. ఈ బ్రహ్మకు కూడా ఏ గురువులు నేర్పించి అది మనకు నేర్పించేస్తున్నారేమో అనుకోవటానికి లేదు. ఒకవేళ గురువుల నుండి నేర్చుకునే విషయాలు అయి ఉంటే బ్రహ్మతో పాటు ఇంకా చాలా మంది శిష్యులు ఉండాలి కదా అక్కడ. వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పగలగాలి కదా. ఒక్కడే శిష్యుడు ఉండి ఏ గురువు అయినా అలా నేర్పిస్తారా ఏంటి? కాబట్టి ఒక్క శివ్ బాబా పతితుల్ని పావనంగా తయారు చేసేవాడు అత్తడే ఈ విషయాలు మనకి వినిపిస్తూ ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మ యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. बाबा कहते मैं कल्प के संगम ही गया था. कहते हैं ना बाबा हम कल पहले भी मिले थे. बाप ही आकर पतितों को पावन बनाएंगे. 21 जन्मों के लिए तुम बच्चों को पावन बनाता हूँ, तो ये सब धारण करनी चाहिए, फिर बताना चाहिए बाबा ने क्या समझाया. బాబా చెప్తున్నా నేను కల్పం యొక్క సంగమీగంలో వస్తున్నాను. పిల్లలు కూడా అంటారు కల్ప పూర్వం కూడా మీతో కలిసేము బాబా అంటూ ఉంటారు కదా. బాబా కూడా అంటారు కల్పం వస్తున్నాను మీతో కలవడానికి అని. బాబాయ్ వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు. 21 జన్మల వరకు పిల్లల్ని పావనంగా తయారు చేసేస్తున్నాను నేను అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలన్నీ ధారణ చేసుకోవాలి. తర్వాత ఎవరికైనా చెప్తూ ఉండాలి మీరు బాబా ఏం చెప్పారు అనేది. बाप से हम भविष्य 21 जन्मों का वर्षा लेते, ये याद रहने से फिर खुशी में रहेंगे. బాబా నుండి భవిష్యత్ 21 జన్మల వారసత్వం తీసుకుంటున్నామని ఇది గుర్తుంచుకున్నట్లయితే ఖుషి కూడా ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఏ పరమ ఆనంది హై. ఈ ఖుషి ఏదైతే కలుగుతుందో వారసత్వం, బాబా స్మృతి, ఈ ఖుషి నశలో ఉంటామో దీన్నే పరమానందము అని చెప్తున్నారు బాబా. ఈ పరమానందము అనే పదం ఋషులు మునులు బాగా ఉపయోగించేవారు. వాళ్ళు ఎంతో సాధన చేస్తే గాని ఆ పరమానంద స్థితిని పొందలేమని ప్రయత్నించేవారు. అటువంటిది బాబా మనకు రోజు ఈజీగా సరళమైన భాషలో చెప్తూ ఆ నశ ఎక్కిస్తూ పరమానందం యొక్క అనుభూతి చేయిస్తున్నారు. मास्टर नॉलेजफुल ब्लिसफुल ये सब वरदान बाप से अभी तुमको मिलते. सत्युग में तो बुद्ध होंगे, लक्ष्मी नारायण को तो कुछ भी नॉलेज नहीं. బాబా చెప్తున్నారు మాస్టర్ జ్ఞానసాగర్లుగా, ఆనంద సాగర్లు, మాస్టర్ జ్ఞానసాగర్లు అనే ఈ వరదానాలు అన్నీ కూడా బాబా నుండి ఇప్పుడే మీకు లభిస్తున్నాయి. సత్యగంలో వెళ్ళిపోతే ఇవేమీ ఉండవు, బుద్ధుగా ఉంటారంటున్నారు బాబా. అంటే ఏమీ తెలియదు మీకు, ఈ విషయాలు ఏమీ తెలియదు, మొద్దులుగా ఉంటారంటున్నారు బాబా. లక్ష్మీనారాయణకి ఏమీ జ్ఞానమే ఉండదు, ఈ విషయాలు ఏమి. 4 ఈగాలు, చక్రము, ఇలా జన్మల్లో మేము వచ్చాము, మేము సంఘం ఈగలో సంపాదించుకున్నాం, ఏమీ తెలియదు అక్కడికి వెళ్ళిపోయాక. అంటే తెలియకపోవటమే డ్రామాలో కళ్యాణం. ఇవేమీ గుర్తుండవు వాళ్ళకి.
ఇన్హోంకో హోతీ పరంపరా సే చలి ఆతి. ఎందుకంటే ఒకవేళ సతీగంలో ఈ జ్ఞానం తెలిసిందనుకో పరంపరగా అందరి దగ్గర ఈ జ్ఞానం ఉంటది. ఇంక మళ్ళీ శివబాబా వచ్చే అవసరం లేకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కంటిన్యూ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇదే జ్ఞానం 4 యుగాల్లో. ఇప్పుడు జ్ఞానం తెలుస్తుంది, తర్వాత వినాశనం వచ్చేస్తుంది, తర్వాత సత్యయుగంలోకి వెళ్ళేటప్పటికి ఇది ఇంకెవ్వరికి జ్ఞాపకంలో కూడా ఉండదు. అందుకే మళ్ళీ దిగిపోతాం దాని కారణంగానే. దిగిపోవడం వల్లనే మళ్ళీ బాబా రావాలి, బాబా చెప్పాలి. అదే సతీగల లక్ష్మీనారాయణకి జ్ఞానం అంతా తెలిసి ఉంటే ఇవన్నీ ఇక్కడలాగానే మళ్ళీ ఇలా జ్ఞానం చెప్పుకోవడం, వినడం, సాధన చేయడం ఇవన్నీ ఉంటే వాళ్ళ పిల్లలకు దిగడం అనేది లేకుండా ఉంటదేమో కదా. ఇంకా బాబా వచ్చే అవసరం ఉండదు. तुम जैसा పరమానంద దేవతకు भी नहीं हो सकता. అందువలన సంగమ యుగంలోనే పరమాత్మను తెలుసుకుంటున్నాం, ఈ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి మీరు అనుభవించేలాంటి పరమానందం దేవతలకు కూడా ఉండదు, దొరకదు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देवता बनने के लिए खान पान की बहुत शुद्धि रखनी है, बहुत ही परहेज से चलना है. దేవతలుగా తయారవడం కోసం ఆహార పానీయాల యొక్క శుద్ధి చాలా ఉంచుకోవాలి. దేవతలుగా తయారవడం కోసం ఆహార పానీయాలలో చాలా శుద్ధి ఉంచుకోవాలి, చాలా పథ్యం పాటిస్తూ నడుచుకోవాలి. చాలా పథ్యం పాటిస్తూ నడుచుకోవాలి. योग बल से भोजन को दृष्टि दे शुद्ध बनाकर स्वीकार करना. యోగ బలం ద్వారా భోజన పదార్థాలకు దృష్టి ఇచ్చి శుద్ధంగా తయారు చేసుకుని తర్వాత స్వీకరించాలి. యోగ బలం ద్వారా భోజనానికి దృష్టి ఇచ్చి శుద్ధంగా తయారు చేసుకుని తర్వాత స్వీకరించాలి. ఒకటి పథ్యం పాటించాలి, అంటే మత్స్య మాంసాలు తినకూడదు, అశుద్ధ ఆహారం తినకూడదు, బయట భోజనాలు తినకూడదు. బాబా మనకు పథ్యం చెప్పారు కదా, ఏదో చెప్పారు అలా. రెండవది, మనము అటువంటి అశుద్ధ పదార్థాలు తీసుకోకపోయినా శుద్ధ శాకాహారము మన ఇంటి భోజనం మనము, కానీ అందులో కూడా యోగ బలం ఉపయోగించాలి. యోగ బలం ఉంటూ వంట చేయాలి, తినేటప్పుడు కూడా యోగ బలంతో దృష్టి ఇచ్చి శుద్ధంగా తయారు చేసుకొని స్వీకరించాలి. सेकंड पॉइंट, परमपिता परमात्मा के हम बच्चे अथवा स्टूडेंट है, वो हमें अब अपने घर ले जाएंगे. इसी नशे में रहे परम सुख परम आनंद का अनुभव करना है. परमपिता परमात्मకు మేము పిల్లలము, మరియు అతని స్టూడెంట్స్ మేము. అతడు మమ్మల్ని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తున్నారు అని ఇదే నశాలో ఉంటూ పరమ సుఖము పరమ ఆనందం యొక్క అనుభవం చేసుకోవాలి. పరంపిత పరమాత్మకు మేము పిల్లలము మరియు అతని విద్యార్థులము అని, అతడు మమ్మల్ని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తున్నారని ఇదే నశాలో ఉంటూ పరమ సుఖము పరమ ఆనందానికి అనుభవం చేసుకోవాలి. వరదాన్, स्वयं के टेंशन पर अटेंशन देकर विश्व का टेंशन समाप्त करने वाले विश्व कल्याणकारी भव. स्वयं యొక్క టెన్షన్ పైన అటెన్షన్ పెట్టుకుని విశ్వం యొక్క టెన్షన్ సమాప్తి చేసేటటువంటి
విశ్వ కళ్యాణకారిగా కండి. స్వయం యొక్క టెన్షన్ పైన అటెన్షన్ పెట్టుకొని విశ్వం యొక్క టెన్షన్ సమాప్తి చేసేటటువంటి विश्व कल्याणकारीगा कंडी. जब दूसरों के प्रति जास्ती अटेंशन देती हो तो अपने अंदर टेंशन चलता है, इसलिए विस्तार करने के बजाय सारा सार स्वरूप में स्थित हो जाओ. क्वांटिटी के संकल्पों को समा कर क्वालिटी वाले संकल्प करो. ఎప్పుడైతే ఇతరుల పట్ల ఎక్కువ మీరు ఇతరుల పైన అటెన్షన్ పెడతారో, ఇతరుల విషయం మీద ఎక్కువ దృష్టి పెడతారో, మీ లోపల టెన్షన్ నడుస్తుంది. అందువలన విస్తారం చేయడానికి బదులు మనకు అవసరం లేని విషయాలు, మనది కాని విషయాలు, ఇతరుల విషయాలలోని ఎక్కువ విస్తారం చేయడానికి బదులు సారస్వరూపంలో స్థితి లేపండి. సంకల్పాల యొక్క క్వాంటిటీ, సంకల్పాల యొక్క సంఖ్యను తగ్గించి వాటిని ఇముడ్చుకొని క్వాలిటీ ఉండే సంకల్పాలను చేయండి. నాణ్యత ఉన్న సంకల్పాలు, శ్రేష్టమైన సంకల్పాలు చేయండి. సంకల్పాల యొక్క సంఖ్య తగ్గించి క్వాలిటీ ఉండే, క్వాంటిటీ అంటే సంఖ్య, క్వాలిటీ అంటే నాణ్యత. సంకల్పాల యొక్క క్వాంటిటీ తగ్గించండి, ఇమిట్ చేయండి వాటిని. మరి क्वालिटी ఉండే సంకల్పాలను చేయండి, నాణ్యత ఉండేలాగా. पहले अपनी टेंशन पर अटेंशन दो, तब विश्व में जो अनेक प्रकार के टेंशन है उनको समाप्त कर विश्व कल्याणकारी बन सकेंगे. ముందు మనము ఏ టెన్షన్లో రాకుండా అటెన్షన్ పెట్టుకుంటే అప్పుడు విశ్వంలో ఉన్న అనేక రకాల టెన్షన్ని సమాప్తి చేసి విశ్వ కళ్యాణకారిగా తయారు కాగలరు. पहले अपने आप को देखो, अपनी सर्विस फर्स्ट. अपनी सर्विस की तो दूसरों की सर्विस వత్తా हो जाएगी. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ సేవ ఫస్ట్. మీ సేవ మీరు చేసుకున్నట్లయితే ఇతరుల సేవ స్వతహాగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి స్వసేవ ఫస్ట్ అంటే స్వయం యొక్క సంకల్పాల మీద గమనిక పెట్టుకోండి. నెగటివ్, వేస్ట్, ఎక్కువ సంకల్పాలు, క్వాంటిటీ ఎక్కువ, సంకల్పాల సంఖ్య ఎక్కువ, అది లేకుండా పరిస్థితులు అటువంటి వస్తూ ఉంటాయి మన ఎదురుగా. అయినా కూడా ఒక క్షణం కోసం సంకల్పాలు నడిచినా వెంటనే వాటిని జ్ఞానయుక్తంగా ఆ సంకల్పాలని ఇమిడ్చుకొని మనము క్వాలిటీలోకి తీసుకుని వెళ్ళాలి. నాణ్యత ఉండాలి. తక్కువ సంకల్పాలు, తక్కువ ఉంటాయి నాణ్యత ఉండే సంకల్పాలు, క్వాలిటీ ఉండే సంకల్పం. ఇది స్వయం మీద గమనిక పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీలో టెన్షన్ అనేది నడవదు. మీలో టెన్షన్ నడవకుండా ఉన్నప్పుడే విశ్వంలో ఉన్న అనేక రకాల టెన్షన్స్ దూరం చేసి విశ్వ కళ్యాణకారిగా కాగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, योग की अनुभूति करनी है तो दृढ़ता की शक्ति से मन को कंट्रोल करो. యోగం యొక్క అనుభూతి చేయాలి అంటే దృఢత యొక్క శక్తి ద్వారా మనసుని కంట్రోల్ చేయండి. యోగం యొక్క అనుభూతి చేసుకోవాలి అంటే దృఢత యొక్క శక్తి ద్వారా మనస్సుని కంట్రోల్ చేసుకోండి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? బాబా దగ్గర సరకు ఏమేమి ఉన్నాయో వాటి యొక్క పూర్తి అంతు మీకు దొరికింది. వాటిని ధారణ చేయండి, మరి ఇతరులకు ధారణ చేయించండి. ప్రపంచంలో ఎవరైనా వారి దగ్గర ఏమేమి ప్రాపర్టీ ఉంది అంత ఎవరికి చెప్పుకోరు వాళ్ళు. నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కదా. ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే చెప్తారేమో కానీ ఎవరికి తెలియకూడదు మన ప్రాపర్టీ యొక్క అంతు అనుకుంటారు. కానీ బాబా మాత్రం అన్నీ తెరిచి పెట్టేస్తారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో, ఎవరెంత ధారణ చేసుకుంటారో చేసుకోండి, చేయించండి అని చెప్తున్నారు బాబా.
ఇంకొక విషయం ఏం చెప్తున్నారు బాబా, డ్రామాలో నేను ముందుగానే అన్నీ చెప్పేయటం అనేది లేదు. మీకు ఇప్పటి వరకు ఏది చెప్పానో అదే డ్రామాలో ఉంది. అయినా కూడా సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యంలో చాలా విషయాలు మీకు తెలిసిపోయాయి. ఇంకా అంత్యము అనే దానికి కొద్ది రోజులుంది. ఆ కొద్ది రోజులది మాత్రమే నేను మీకు చెప్పలేదు, చెప్పకూడదు కూడా. అది మీ కళ్ళతోనే చూస్తారు, అనుభవం చేస్తారు అని చెప్తున్నారు బాబా. నేను ముందే చెప్పేస్తే మజా కూడా ఉండదు. డ్రామాలో థ్రిల్ ఏముంటుంది. అంతేకాకుండా నాకు పాత్ర కూడా లేదు చెప్పేది. నా పాత్ర ఎంత ఉందో అంతవరకే నేను పార్ట్, నా రోల్ ప్లే చేయగలను. డ్రామా అనుసారమే నేను నడవాలి అని చెప్తున్నారు బాబా. సంగమయుగంలోనే బాబా నుండి సరుకు దొరుకుతుంది. సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు కానీ పరమాత్మకు తెలియదు. ఆత్మాభిమాని స్థితి కూడా శరీరం వదిలినప్పుడు, ఒక దగ్గర జన్మ తీసుకున్నప్పుడు అలా వారికి తెలుస్తూ ఉంటుంది. తేలిగ్గా వాళ్ళు శరీరం వదిలి వెళ్తూ ఉంటారు. అంతేకాని ఆహ్, హ్మ్, పూర్తిగా సంగమయుగంలో ఉండే ఆత్మాభిమాని స్థితి అక్కడ ఉండదు. తర్వాత పరమాత్మాభిమాని స్థితి అస్సలే ఉండదు. ద్వాపర కలియుగాల్లో 2 ఉండవు. సంగమయుగంలో 2 ఉంటున్నాయి. ఈ నష మీకు ఉండాలి అని చెప్తున్నారు బాబా. దేవతలకు కూడా దొరకని జ్ఞానం మాకు దొరికింది అని ఆ సుఖము, ఆ పరమ సుఖము, పరమ ఆనందము అనుభవించాలి నషతో ఉంటూ మీరు. అందుకే మీకోసమే గోపగోపికలు అనుభవించారు అని అతీంద్రియ సుఖాన్ని. అది భాగవతంలో రాసింది మన కథలే. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, డ్రామాను అర్థం చేసుకోవటానికి కూడా ధైర్యం సరిపోవాలి, సాహసం ఉండాలి. డ్రామాలో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ చనిపోయిన, హల్వా తినాలి చెప్తున్నారు బాబా. ఏడవకుండా ఉండాలి. అప్పుడు డ్రామాను అర్థం చేసుకునే ధైర్యం మనలో వచ్చింది అని అనుకుంటాం. చాలా కష్టమైన విషయం కదా. మనం చెప్పుకోవటంలో డ్రామా డ్రామా అనుకోవటంలో సహజమైందే కానీ ప్రాక్టికల్ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా కష్టమైన ధారణ, డ్రామా అనే జ్ఞానాన్ని ధరించటం. ఇంకేం చెప్తున్నారు బాబా, లాటరీయే దొరికింది నష ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, యోగ బలం ద్వారానే పవిత్రంగా తయారవుతారు మీరు. అన్ని వస్తువులు మీవి పవిత్రమైపోతాయి. యోగ బలం ద్వారా విశ్వానికి మాలికలు అయిపోతారు. అటువంటప్పుడు యోగ బలం ద్వారా పిల్లలు కలగరని ఏముంది అక్కడ. సంపూర్ణ నిర్వీకారిగా ఉంటారు పిల్లలు, యోగ బలంతోనే జన్మిస్తారు అని చెప్తున్నారు బాబా. కానీ ఆ యోగ బలమే మీకు తక్కువైపోతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు బాబాను. అందుకే పవిత్రం అవ్వడం అనేది లోపము వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అయినా కూడా మాయతో యుద్ధం కదా, మీరు గెలిచే ప్రయత్నం చేసి. స్లోగన్ కూడా ఈరోజు అదే వచ్చింది. ఏమని, యోగం యొక్క అనుభూతి చేయాలంటే దృఢత యొక్క శక్తితో మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఇదే కదా మాయతో యుద్ధం చేయడం, మాయ మీద గెలవాలని ప్రయత్నించటం. కుదరటం లేదు అని మనం వదిలేయడం కాకుండా ప్రయత్నించాలి. కళ్ళు మూసుకొని కుదిరితే కళ్ళు మూసుకొని, కళ్ళు తెరుచుకొని కుదిరితే కళ్ళు తెరుచుకొని, ఏ టైంలో అది కుదురుతుంది అనిపిస్తే ఆ టైంలోనే కూర్చొనైనా మన యోగ బలం మనం విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తాం. దృఢత, మనసు యొక్క దృఢత కొద్ది పెట్టుకొని కంట్రోల్లో చేసుకొని మనసుని యోగము అనేది ప్రయత్నిస్తూ ఉండాలి అంటున్నారు బాబా. మాయా యుద్ధం నడుస్తుంది కదా, మరి మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. కొంచెం శ్రమ పడాలి మరి మీ మనస్సు మీద మీరు అని చెప్తున్నారు బాబా. మాయ యుద్ధాలు వస్తున్నా కానీ, మాయ విఘ్నాలు ఎదురవుతున్నా. ఎందుకంటే యోగ బలం ద్వారానే ప్రాప్తి అంతా పొందేది ఉంది కదా అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి ఇప్పుడు పావనంగా తయారు చేసేస్తే 21 జన్మల వరకు పావనంగా తయారై ఉంటున్నాం మనము.
ఆహార శుద్ధి ఉంచుకోమంటున్నారు బాబా. పథ్యము ఒకటి, ఏ పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు తినకూడదు అనేది. రెండోది యోగ బలం కూడా, తినేటప్పుడు దృష్టి ఇచ్చి అదే భావనతో బాబా తోడించుకొని తింటే కూడా ఆ ఆహార ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది అన్నమాట. అంటే శుద్ధమైన సాత్విక ఆహారమైనా అది ఆ కూరగాయలు పండించే వాళ్ళ యొక్క ప్రభావము ఉంటుంది. తర్వాత అమ్మే వాళ్ళ చేతిలో వచ్చాక వాళ్ళ ప్రభావము ఉంటుంది. తర్వాత అది కోసి ఇచ్చే వాళ్ళు వేరే అయితే వాళ్ళ ప్రభావము ఉంటుంది. తర్వాత అది వండేవాళ్ళు వేరే అయితే వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళే అయినా కూడా యోగ బలంలో ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. అప్ డౌన్ అవుతూ ఉంటుంది, ఇంకా పురుషార్థిగా ఉన్నాం కదా. అందువలన జ్ఞానంలో ఉన్న పరివారమే కదా మనం మన ఇంట్లో జ్ఞానీలు చేసేవంటే కదా అని కూడా మనం అనుకోకూడదు. అటువంటి భోజనం కూడా మళ్ళీ యోగ బలంతో మన యోగ బలం మనం ఉపయోగించి దృష్టి ఇచ్చి తిన్నామనుకోండి, బాబా తోడు పెట్టుకొని ఏమైనా చిన్న 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 చిటుకు ఏమైనా ప్రభావాలున్నా పంట పండించే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఆ ప్రభావాలన్నింటినీ కూడా ఒకసారి పక్కకు తీసి బాబాకి భోగు కూడా పెడతాం కదా వండినవన్నీ. మళ్ళీ ఆ భోగు పెట్టినప్పుడు కొంత పోతుంది, మళ్ళీ మనం దృష్టి ఇచ్చి తింటే దానిలో ఉన్న ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయన్నమాట. ఆహార శుద్ధి కోసం గీతలో కూడా చాలానే వర్ణించారు. బాబా మనకిచ్చిన శ్రీమతం, గీతలో ఇచ్చిన మతం ఈశ్వరుడిది, కృష్ణుడిది కాదది అని చెప్తున్నారు బాబా. ఈశ్వరీయ మతం మనకు సంగమయుగంలో దొరుకుతుంది, మళ్ళీ రావణ మతం ద్వాపరయుగం నుండి దొరికాక అసురుడైపోతారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా మన తండ్రి, టీచరు, గురువు, మన బాబాకు పిల్లలము, స్టూడెంట్స్ కూడా బాబా వచ్చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు కొద్ది రోజులే, ఇలా ఆలోచిస్తూ పరం సుఖంలో పరమ ఆనందంలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంక ఈరోజు వరదానం కూడా బాబా ఏం చెప్తున్నారంటే స్వయం యొక్క టెన్షన్ మీద అటెన్షన్ పెట్టి విశ్వ ఆత్మల టెన్షన్ సమాప్తి చేసేటటువంటి విశ్వ కళ్యాణకారిగా కావాలి. స్వయం యొక్క టెన్షన్ మీద అటెన్షన్ పెట్టడము అంటే ఎలాంటి విపరీత పరిస్థితుల్లో కూడా సంకల్పాలు ఎక్కువగా చేయకుండా వాటిని ఇమిడ్చి శక్తివంతమైన సంకల్పాలు, శ్రేష్టమైన సంకల్పాలు, నిదానంగా సంకల్పాలు చేయడం అలవాటు చేసుకోవాలి మనం. అప్పుడే విశ్వ ఆత్మల యొక్క టెన్షన్స్ కూడా దూరం చేసే విశ్వ కళ్యాణకారిగా కాగలం. అదే స్లోగన్ విన్నారు కదా మధ్యలో, యోగా అనుభూతి కావాలంటే దృఢత శక్తితో మనసుని కంట్రోల్ చేసుకోవాలి. అచ్చా, ఓం శాంతి. ज्ञान सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता, सत्यम शिवम सुंदर शिव है, सत्यम शिवम सुंदर शिव है, खुद के जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता।